హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన వీడియోలో ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చాలా ఇష్టమైన బెల్లం పరమాన్నం, పాలు విరిగిపోకుండా చల్లగా అయినా కూడా ఇది గట్టి పడకుండా చాలా కమ్మగా దీని తయారు విధానం చూద్దాం. దీని తయారు కొరకు ఒక గిన్నె తీసుకొని టీ గ్లాసుడు బియ్యం పోయండి. ఈ బియ్యం మీ ఇష్టం వచ్చినన్ని పోసుకోండి. ఇవి 2 సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసి ఇది మూత పెట్టేసి 10-15 నిమిషాలు ఈ బియ్యాన్ని నాననివ్వండి. తర్వాత పొయ్యి మీద ఒక చిన్న గిన్నె పెట్టి 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు వేయండి. వేసి వేయించి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎండి ద్రాక్ష వేయండి. ఇది బాగా కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించి ఇది పక్కన పెట్టి ఇప్పుడు బియ్యం నానిపోయినవి మరొక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి 3 గ్లాసుల పాలు పోసుకోండి. మనం బియ్యం పోసిన గ్లాస్ తోటే పోసుకొని 2 గ్లాసుల వాటర్ పోయండి. నేనైతే కొత్త బియ్యం పోసుకున్నా. పాలు నీళ్ళు కలిపి 5 గ్లాసులు అయితే సరిపోతాయి. పాత బియ్యం అయితే 8 గ్లాసుల పాలు నీళ్ళు 2 కలిపి 8 గ్లాసులు పోయాలి. అప్పుడే పరమాన్నం మనకు గట్టిపడకుండా కమ్మగా ఉంటుంది, లూజుగా ఉండి. ఇప్పుడు పాలు మరుగుతుంటే ఈ బియ్యం, నానబెట్టిన బియ్యం వేయండి. వేసి ఇవి బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు ఉడికియండి. ఇలాగ దగ్గరికి అయితే మెత్తగా అవుతుంది. చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత మనం బియ్యం పోసుకున్న గ్లాస్ తోటే 2 గ్లాసుల బెల్లం వేయండి. మనం పాలు నీళ్ళు 5 గ్లాసులు పోసుకున్నాం. 2 గ్లాసుల బెల్లం అయితే చప్పగా లేకుండా ఉంటుంది. ఈ బెల్లాన్ని 1 గ్లాసున్నర, గ్లాసు ముప్పావు వేసుకుంటే మనకు సరిపోదు, స్వీటు చప్పగా అయిపోతుంది. ఇది వేసిన తర్వాత ఇలా కలపండి. కలిపి బాగా బెల్లం కరిగిపోయే వరకు ఇలా ఉడికియండి. ఇలా ఉడికిస్తే మొత్తం బెల్లం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు వేయించిన జీడిపప్పు, ఎండి ద్రాక్ష, బాదం పప్పులు వేయండి. వేసి కొంచెం షుగర్ వేసి యాలకుల పొడి చేసింది వేసేయండి. వేసి ఇలాగ బాగా ఇది కలిసిపోయే వరకు కలపండి. ఇలా కలిపిన పరమాన్నం చూడండి ఎంత బాగుందో, ఇలా లూజుగా ఉంది. ఇది చల్లారిన తర్వాత కూడా ఇలాగే లూజుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, అమ్మవారి ప్రసాదం తయారైంది. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఈ బెల్లం పరమాన్నం ఈ కొలతల ప్రకారంగా చేసి నైవేద్యంగా సమర్పించండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.